అందరికీ నమస్తే అండి. టైం వచ్చేసి 9:58 అవుతుంది. మనం ఇక్కడ పుట్‌లో అయితే మనం ఎంటర్ అవుతున్నాము. 25,000 పుట్‌లో 500 కాయిన్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. సెల్ ఆర్డర్ అయితే ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. అరౌండ్ 10 పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. మార్కెట్ బానే మూవ్ ఉంది కదా! మినిమమ్ 10 అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, 5 మినిట్స్‌లో ఒక్కసారి చూస్తే మనకి చూడండి నిఫ్టీ మొన్న నుంచి జోన్‌లో ఉంది కదా! ఈ జోన్ నుంచి ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఈ బ్రేక్ డౌన్ దగ్గర నుంచి రీటెస్ట్ క్యాండిల్ వచ్చింది కదా! ఆ జోన్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ వస్తుంది. ఆ సెల్లింగ్ గనుక మనకు కంటిన్యూ అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, అందుకని ఎంట్రీ తీసుకున్నాను. సో, చూద్దాం. మనం జోన్ వరకు వెయిట్ చేయకపోయినా గానీ డీసెంట్ ప్రాఫిట్‌తో అయితే మనం ఎగ్జిట్ అవుదాం. యాహ్! బ్యూటిఫుల్ ట్రేడ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మూవ్. ఓకే. కొంచెం ఎక్స్‌పైరీ డే గదా! మనకి ప్రీమియంలో ఇంతే కొంచెం వాలటైల్ ఎక్కువుంటది. ఆ 1 మినిట్ చార్ట్‌లోనే మనం చూడండి గ్యాప్ అప్‌లు అలా ఓపెన్ అవుతున్నాయి. ఇట్స్ ఓకే. మనమైతే వెయిట్ చేద్దాం టార్గెట్ కోసం. బ్యాక్ టు బ్యాక్ మనకి థాట్‌ఫుల్ ఓకే. ఓకే. నైస్ మూవ్. 8,000 అరౌండ్ 10,000 వస్తే మనకి 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసినట్టు అవుద్ది. నైస్. బుక్ చేసుకోవాల్సింది. బ్యూటిఫుల్ ట్రేడ్. 8,000 వరకొచ్చింది మనకి. బుక్ చేసుకోవాల్సింది. ఓకే. ఇట్స్ ఓకే. లెట్స్ వెయిట్. ఓకే. నెక్స్ట్ కూడా ఫాలో త్రూ క్యాండిల్ గనక రెడ్ క్యాండిల్ వస్తే మనకి ఈజీ టార్గెట్ 20 అండ్ 30 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. బట్ ఈ క్యాండిల్ కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. నైస్. 7,500. ఓకే. నైస్. సార్ 15 మినిట్స్‌లో మనం చూస్తే ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ దగ్గర నుంచి కనుక మనకు రిజెక్షన్ వస్తే ప్రాబ్లమ్ అవుద్ది. సో, బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. నైస్. ఐ థింక్ మనం బుక్ చేసుకుందామండి. యాహ్! బుక్ చేసుకుందాం. ఒకసారి చూద్దాం ఎక్కడ బుక్ అయిందో. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, అరౌండ్ మన ఫస్ట్ ట్రేడ్‌లో మన ప్రాఫిట్ వచ్చేసి 6,660. ఇంకో 6 రావాల్సింది రౌండ్ ఫిగర్ అయ్యేది. ఒక్కసారి మనం మార్కెట్ 25,000 అనే కీ లెవెల్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 25,000 దగ్గర ఫస్ట్ టైమ్ మనకొచ్చినప్పుడు నిన్న 25,000 అబోవ్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ ఫాలో త్రూ క్యాండిల్ రాలేదు. ఫాలో త్రూ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ కంప్లీట్‌గా సెల్లింగ్. ఇక్కడ మనం ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాం నిన్న. ఇక్కడ 25,000 అబోవ్ బిగ్ మంచి క్యాండిల్ క్లోజ్ అయిందని. బట్ అక్కడ మనకి చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ సెకండ్ టైమ్ ఇక్కడ 25,000 అబోవ్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఫాలో త్రూ క్యాండిల్ బిగ్ క్యాండిల్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మంచి బయింగ్ వచ్చింది. యాహ్! థర్డ్ టైమ్ ఇక్కడ మనకి 25,000 బిలో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన దగ్గర నుంచి మనకి ఫాలో త్రూ క్యాండిల్ రెడ్ క్యాండిల్ రాకుండా క్లోజ్ అవ్వకుండా రెడ్ క్యాండిల్ వచ్చినట్టు వచ్చి మొత్తం సెల్లర్స్ అందరిని ట్రాప్ చేసి మంచి బయింగ్‌లోకి వెళ్ళింది. అండ్ ఫోర్త్ టైమ్ ఇక్కడ మనకి మంచి రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ తర్వాత ఫాలో త్రూ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ దగ్గర నుంచి మంచి సెల్లింగ్ వచ్చింది. అండ్ ఫిఫ్త్ టైమ్ ఈరోజు 2 టైమ్స్ మనకొచ్చింది. ఫస్ట్ టైమ్ ఇక్కడ మొత్తం సెల్లర్స్ అందరిని ట్రాప్ చేసి బయింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ఈరోజు సెల్లర్స్ అందరిని మొత్తం ఇన్వైట్ చేసి మళ్ళీ మంచి బిగ్ క్యాండిల్‌లాగా ఫార్మ్ అవుతుంది. సో, అన్‌లెస్ మనకి గనక సేమ్ ఈ ప్యాటర్న్ రెడ్ క్యాండిల్ 25,000 దగ్గర ఫార్మ్ అయ్యి అండ్ ఆ ఫార్మ్ అయిన తర్వాత కూడా ఫాలో త్రూ క్యాండిల్ బిగ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంటే దెన్ మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాము. ఆర్ డే హై కనుక మనకి అబోవ్ క్లోజ్ అవుతుంటే అప్పుడు ట్రేడ్ చేద్దాం. లేదంటే ఈ చిన్న జోన్‌లో ఉంది కదా! ఈ జోన్‌లో ఉంటే మాత్రం మనం అసలు ట్రేడ్ చేయొద్దండి. ఓకే అండి. సో, మనకి సెల్ క్యాండిల్ ఇక్కడ ఎలా వచ్చిందో అలా వచ్చి రీటెస్ట్ వస్తుంటే మనం ఎంటర్ అవుదాం అనుకున్నాం కదా! అలానే సెల్ క్యాండిల్ వచ్చింది సేమ్ ఏరియా నుంచి. బట్ ఆ సెల్ క్యాండిల్ ఎలా వచ్చింది? విత్ విక్స్‌తో వచ్చింది. అండ్ నెక్స్ట్ రీటెస్ట్ కాదు. ఇంత పెద్దగా వస్తే మనకి 80% వరకు మనకి ప్రీవియస్ క్యాండిల్ కనుక మనకి 80% దగ్గరికొచ్చి క్లోజ్ అవుతుంటే అది రీటెస్ట్ కాదు. అది రివర్సే అవుతది. సో, అలానే రివర్స్ అయిపోయింది. సో, అందుకని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేదు. ఓన్లీ ఫస్ట్ ట్రేడ్ అండి. ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ ప్రాఫిటబుల్‌గా ఉన్నాము. ఇంకా అంతే అండి. ఈరోజు మార్కెట్‌లో నేను ట్రేడ్ చేద్దాం అనుకోవట్లేదు. మన ప్లాన్ అయితే మనకి వర్కౌట్ అవ్వలేదు కదా! సో, అందుకని నేను ట్రేడ్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. డన్ ఫర్ ద డే.